గద్దర్ అవార్డ్స్ 2024 సంచలన విజేతలు అయితే వీళ్ళే. ఆ విజేతల్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో గద్దర్ అవార్డ్స్ 2024 వేడుకలు సూపర్ హిట్ గా జరిగాయి. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీస్, స్టన్నింగ్ పర్ఫార్మెన్సెస్ మరియు మైండ్ బ్లోయింగ్ టెక్నికల్ అచీవ్మెంట్స్ సినీ లవర్స్ ని ఫిదా చేశాయి. ఈ గ్లామరస్ ఈవెంట్స్ తెలుగు సినిమా యొక్క క్రియేటివిటీ మరియు టాలెంట్ ని గ్లోబల్ స్టేజ్ మీద చాటింది. కల్కి 2898 AD ఉత్తమ చిత్రంగా క్రౌన్ సొంతం చేసుకుంది. పొట్టేల్ సెకండ్ ప్లేస్ లో, లక్కీ భాస్కర్ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. అల్లు అర్జున్ పుష్ప 2తో ఉత్తమ నటుడిగా అవార్డు గ్రాప్ చేస్తే, నివేదా థామస్ 35 చిత్రంతో ఉత్తమ నటిగా షైన్ అయ్యారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కితో బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రాలు జాతీయ సమైక్యతకు ఉత్తమ చిత్రంగా, 35 ఇది చిన్న కథ కాదు బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా రికగ్నిషన్ పొందాయి. రజాకర్ హిస్టారికల్ డ్రామాగా గుర్తింపు సాధించగా, యదువంశీ కమిటీ కుర్రాలతో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు. ఆ చిత్రం ఆడియన్స్ ఫేవరెట్ గా నిలిచింది. ఎస్జే సూర్య సరిపోదా శనివారంతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, శరణ్య ప్రదీప్ అవాజీపేట మ్యారేజ్ బ్రాండ్ తో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు సొంతం చేసుకున్నారు. మ్యూజిక్, లిరిక్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి టెక్నికల్ కేటగిరీస్ లో బీమ్స్, చంద్రబోస్, విశ్వనాథ్ రెడ్డి, నవీన్ లోని వంటి టాలెంట్ సత్కారం అందుకున్నారు. వీళ్ళు సినిమాకి సోల్ ఇచ్చిన మాస్టర్స్. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ లో దుల్కర్ సల్మాన్, అనన్య నాగల్లా, సుజిత్, సందీప్ లాంటి స్టార్స్ స్పాట్ లైట్ లో నిలిచారు. గద్దర్ అవార్డ్స్ 2024 సినిమా యొక్క వైబ్రెంట్ స్పిరిట్ ని సెలబ్రేట్ చేసింది. బ్లాక్ బస్టర్స్ నుంచి మీనింగ్ఫుల్ స్టోరీస్ వరకు ఈ అవార్డ్స్ టాలీవుడ్ యొక్క వర్సిటాలిటీని షోకేస్ చేస్తుంది. ఈ సినిమాటిక్ జర్నీ ఫ్యాన్స్ కి ప్రైడ్ మూమెంట్ అనే చెప్పాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.